హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. సెషన్లో మనం మొహమాక్ టెస్ట్ 53 క్వాంట్ సొల్యూషన్స్ పార్ట్ 3 డిస్కస్ చేద్దామండి. మీకు పార్ట్ 2 వరకు 40 క్వశ్చన్స్ కవర్ అయినాయి. ఈ సెషన్లో మిగిలిన 15 క్వశ్చన్స్ కవర్ చేద్దాం మనం. క్వశ్చన్ నెంబర్ 41. ద ఫస్ట్ క్వాలిటీ ఆఫ్ జ్యూస్ కాస్టింగ్ 15 per liter and second quality of juice costing 10 per liter. If the mixture of these two qualities is sold at a rate of 14 per liter, then the ratio in which these two qualities of the juices are to be mixed in order to get a profit of 20%. మొదటి క్వాలిటీ పళ్ళరసం ఖరీదు 15 రూపాయలు మరియు రెండవ క్వాలిటీ పళ్ళరసం ఖరీదు లీటర్కు 10. ఈ రెండు క్వాలిటీల మిశ్రమంలో లీటర్కు 14 చొప్పున అమ్మితే 20% లాభంను సంపాదించడానికి ఈ రెండు క్వాలిటీ పళ్ళరసాలను కలపవలసిన నిష్పత్తి. చూడండి, మీ దగ్గర ఏముందండి, ఒకటేమో 10 రూపీస్ ఉంది, ఇంకోటేమో 15 రూపీస్ ఉందండి. ఈ రెండింటిని ఏ రేషియోలో కలిపితే మీకు ఒక యావరేజ్ ప్రైస్ వస్తుందా? 10 రూపీస్ ఒకటి ఉంది, 15 రూపీస్ ఒకటి ఉంది, ఇంకో దాన్ని కలిపితే మీకు యావరేజ్ ప్రైస్ వస్తుంది. ఈ వచ్చిన దాన్ని కనుక మీరు 14 రూపాయలు లీటర్ అమ్మినారనుకోండి, మీకు 20% లాభం వస్తుందంట. 20% లాభం అంటే 120% అమ్మడమే కదండి. అంటే 120% వాల్యూ అనేది కనుక మీకు 14 అయితే 100% వాల్యూ ఎంతో చెప్పండి. అంటే ఇక్కడ ఒక యావరేజ్ ప్రైస్ వస్తుందా? ఈ యావరేజ్ ప్రైస్ని మీరు 20% ప్రాఫిట్తో అమ్మితే ఆ వాల్యూ మీకు 14 అవుతుందంట. ఇక్కడికి 20% ప్రాఫిట్ అమ్మడం అంటే దీనికి 120% కదా. సో 120% వాల్యూ 14 అయితే 100% వాల్యూ ఎంత? ఇక్కడికి 6తో క్యాన్సిల్ అవుతుంది. 26, 25 టైమ్స్, 2 3 టైమ్స్, 2 7 టైమ్స్. సో 7 × 5 ఎంత? 35/3. అంటే ఇక్కడ మీకు యావరేజ్ ప్రైస్ 35/3 ఉండాలండి. మీ క్యాలిక్యులేషన్ సింపుల్ కావడం కోసం ఇక్కడ ఇంటూ 3, ఇక్కడ ఇంటూ 3, ఇక్కడ ఇంటూ 3 చేసుకున్నారనుకోండి, ఇక్కడ మీకు 3 3 క్యాన్సిల్ అయిపోయి 35 ఉంటుంది. 35 - 30 అంటే మీకు ఎంత? 5. 35 - 30 అంటే 5. ఇక్కడ ఎంత? 15 × 3 45. 45 - 35 అంటే 10. సో రేషియో ఎంత అండి రెండింటికి? 2:1. ఎక్కడ ఉందండి మనకి? 2:1 లేదు, కానీ ఇది చూడండి ఎలా ఉంది మీకు, 2:1 ఉండాలి మనకి. ఓకే, మనం ఫస్ట్ 15 తీసుకోవాల్సింది, ఫస్ట్ 10 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మీరు 15 రాసుకోండి, ఇక్కడ 10 రాసుకోండి. ఇక్కడ మీరు ఫస్ట్ 15 × 3, ఇది మీరు 10 × 3 రాసుకుంటే అప్పుడు మీకు ఏమవుతుందండి, ఇక్కడ వాల్యూస్ మీకు మారిపోతాయి. అప్పుడు మీకు ఇక్కడ 10 వస్తుంది, ఇక్కడ మీకు 5 వస్తుంది. సో 1:2 అవుతుంది. 1:2 ఎక్కడ ఉంది? మీకు ఇక్కడ ఉంది కదా, ఆప్షన్ సిలో ఉంది మీకు. క్వశ్చన్ నెంబర్ 42. Bill standing in the middle of a field observes Hedwig flying in the east at an angle of elevation of 30 degrees, and after 4 minutes he observes Hedwig in the west at an angle of elevation of 60 degrees. If Hedwig flies all along a straight line at a height of 100√3, then its speed in km/h is. ఒక వ్యక్తి ఒక స్థలం మధ్యలో నిలబడి తూర్పు వైపు ఒక పక్షి విహరించడం 30 డిగ్రీల కోణంతో చూశాడు. 4 నిమిషాల తర్వాత ఆ పక్షి పడమర వైపు 60 డిగ్రీల కోణం చేయడం గమనించాడు. పక్షి సరళ రేఖలో 100 × √3 మీటర్ల ఎత్తులో విహరిస్తుంది. అయితే పక్షి వేగం ఎంత? ఇక్కడ చూడండి, మీకు ఒక పర్సన్ ఇక్కడ ఉన్నాడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు సైడ్ అనుకోండి, ఇటు సైడ్ కనుక చూస్తే ఆ పక్షి ఎంత ఎత్తులో ఉందంట అండి? 100√3 మీటర్స్ ఎత్తులో ఉంది. అండ్ యాంగిల్ ఎంత చేస్తుంది? 30 డిగ్రీస్ చేస్తుందంట. కొద్దిసేపటికి ఆ పక్షి ఇలా స్ట్రెయిట్ లైన్లో ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ నుండి చూస్తే ఆ పక్షి అనేది ఎంత యాంగిల్ చేస్తుందంట? 60 డిగ్రీస్ చేస్తుందంట. ఎంత? 60 డిగ్రీస్. ఇక్కడ మీకు ఈస్ట్ సైడ్ అనుకుంటేది, ఇది మీకు వెస్ట్ సైడ్కి వచ్చేసరికి యాంగిల్ ఎంత అయింది? 60 డిగ్రీస్ అయింది. సో సరళ రేఖలు అంటే హైట్ సేమ్ ఉంది కదా రెండు సైడ్లు, 100√3. ఓకే, ఇప్పుడు tan 60 కదండి, ఇది మనం తర్వాత రాసుకుందాం దీన్ని. మీకు tan 30 వాల్యూ ఎంత అండి? 1/√3 కదా. ఓకే, tan 60 వాల్యూ ఎంత? √3 1. కానీ ఈ వాల్యూ మీకు ఈ వాల్యూ సమానంగా ఉండాలి కదండి. అంటే ఈ వాల్యూ సమానంగా ఉండాలి, ఎందుకంటే ఇక్కడ నుండి ఇక్కడికి హైట్, ఇక్కడ నుండి ఇక్కడికి హైట్ సమానం కాబట్టి. సమానం లేదు కాబట్టి చేసుకోవాలంటే ఇక్కడ √3, ఇక్కడ √3 చేస్తున్నాను. అప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అయిందండి మీకు? √3 × √3 3 అయింది, ఇది ఒకటి 1 4 అయింది. మీ క్వశ్చన్లో √3 వాల్యూ ఇచ్చినారండి. అంటే √3 ఎంత? √3 వాల్యూ మీకు 100√3 అని ఇచ్చినారు. అప్పుడు 4 వాల్యూ ఎంత అవుతుంది? √3 క్యాన్సిల్ అయితే 4 వాల్యూ 400 అవుతుంది, అంతేనా? అంటే ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అండి? 400 మీటర్స్ డిస్టెన్స్ మీకు. అంటే 400 మీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి టైం ఎంత పట్టిందండి? 4 మినిట్స్ పట్టింది, అంతేనా? 4 మినిట్స్.
మీటర్స్ ఉంది. 4 మినిట్స్ని కనుక మీరు సెకండ్స్లో కన్వర్ట్ చేస్తే ఎంత? 4 × 60. ఇది మీకు మీటర్ పర్ సెకండ్లో వచ్చిందండి. ఇది సెకండ్ కదా. దీన్ని మీరు మీటర్ పర్ సెకండ్ నుండి కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేయాలి. ఎంత? కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేస్తే మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేయాలంటే మీరు ఇంటూ 18/5 చేస్తారు కదా, అంతేనా? ఓకే. ఇక చూడండి 6 3 టైమ్స్, ఇది 6 10 టైమ్స్. సో 40 10 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 5 2 టైమ్స్. 2 × 3 ఎంత? 6 km/h అండి. ఆప్షన్ డి మనకి. క్వశ్చన్ నెంబర్ 43. 20 × 21 × 22 డాష్ మీకు ఇలా 30 వరకు ఉంది. దీన్ని కనుక మీరు 10⁻⁴ డివైడ్ చేస్తే మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ ఎక్స్. ఇక 10⁻⁴ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ 10⁻⁴ రావాలంటే మనం ఏం చేస్తామండి? ఇప్పుడు దీంట్లో మీకు 10's పవర్ ఎంత ఉందో మనం కామన్ తీసుకుంటాం, అంతేనా? మీకు 10 రావాలంటే మీకు ఏం కావాలండి? ఒక 2 ఉండాలి, ఒక 5 ఉండాలి, అంతేనా? ఒక 2 ఉండాలి, ఒక 5 ఉండాలి. మీకు దీంట్లో 2's మాత్రం చాలా ఉన్నాయండి. 2's మాత్రం ఇక్కడ చాలా దగ్గర ఉన్నాయి. కానీ మీకు 5's మాత్రం ఎక్కడ ఉన్నాయండి? మీకు 5 ఇక్కడ ఒక్క దగ్గర ఉంటుందండి. ఎక్కడ ఉంటుంది 5 చెప్పండి నాకు. ఇది మీకు 5 × 4 రాసుకోవచ్చా? ఓకే. ఇక్కడ మీకు 25 వచ్చినప్పుడు 5 × 5 రాసుకోవచ్చు. ఇక్కడ 25 దగ్గర. 30 వచ్చినప్పుడు 5 × 6 రాసుకోవచ్చు. అంటే మీకు నెంబర్ ఆఫ్ 5's ఎన్ని ఉన్నాయండి? ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ మీకు 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది. మొత్తం మీ దగ్గర 4 ఉన్నాయి. 4 ఉన్నాయి కాబట్టి మీకు మొత్తం 4 ఉన్నాయి కాబట్టి మీరు ఏం చేయాలి? మీ దగ్గర మొత్తం ఇక్కడ దీన్ని పవర్ మీరు 10⁻⁴ లాగా కామన్ తీసుకోవచ్చు. అర్థమైందా? 10⁻⁴ × సంథింగ్ రాయొచ్చు. కాబట్టి 10⁻⁴ దీంతో ఎంతతో డివైడ్ చేస్తుందంటే గరిష్ట ఎక్స్ వాల్యూ మీకు 4 అవుతుంది. ఎక్స్ వాల్యూ మీకు ఎంత అవ్వాలి? 4 అవ్వాలి. ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అండి మనకి. మీకు 20 21 22 అప్ టు 30 వరకు దీన్ని 10⁻⁴ డివైడ్ చేస్తుంది. ఆ ఎక్స్ వాల్యూ మ్యాక్సిమం కావాలంటే దీని నుండి ఎక్స్ ఎంత మ్యాక్సిమం కామన్ వస్తుందో తీసుకోండి. ఎంత మ్యాక్సిమం కామన్ వస్తుందండి? ఎక్స్ 10⁻⁴ వస్తుంది మీకు. క్వశ్చన్ నెంబర్ 44. When 2 numbers are separately divided by 33, the remainders are 21 and 28 respectively. If the sum of the two numbers is divided by 33, the remainder will be. రెండు సంఖ్యలను 33తో వేరువేరుగా భాగిస్తే వచ్చే శేషాలు వరుసగా 21 28 వచ్చును. అయితే ఆ రెండు సంఖ్యల మొత్తాన్ని 33తో భాగిస్తే వచ్చు శేషం ఎంత? ఇంతకుముందు ప్రీవియస్ మాక్ ఎగ్జామ్లో మనం ఇదే క్వశ్చన్ని, అంటే ఈ మోడల్ క్వశ్చన్ని మనం చాలా డీటెయిల్గా డిస్కస్ చేసామండి. మీ దగ్గర ఒక నంబర్ ఎక్స్ ఉందనుకోండి, దీన్ని మీరు డీతో భాగిస్తున్నారు, అప్పుడు మీకు శేషం R1 వస్తుంది అనుకోండి. ఇంకొక నంబర్ వై ఉంది, వైని మళ్ళీ ఇదే డీతో భాగిస్తున్నప్పుడు మీకు శేషం R2 వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఈ ఎక్స్ ప్లస్ వైని కనుక ఈ రెండు నంబర్ని కలిపి మళ్ళీ డీతో భాగించినారనుకోండి, మీకు వచ్చే శేషం R3 వచ్చిందనుకోండి. అప్పుడు మీకు D = R1 + R2 - R3 అవుతుందండి. ఇది మనం ఇంతకుముందు సెషన్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది. మీ దగ్గర ఎక్స్ అనే ఒక నంబర్ ఉంది, ఎక్స్ని డీతో భాగిస్తే మీకు R1 శేషం వచ్చింది. వై అని ఇంకొక నంబర్ ఉంది, దాన్ని మళ్ళీ డీతో భాగిస్తే మీకు R2 శేషం వచ్చింది. ఈ రెండింటిని కలిపితే మీకు ఎక్స్ ప్లస్ వై అనే నెంబర్ వస్తుంది, దాన్ని మళ్ళీ డీతో భాగిస్తే మీకు R3 అనే శేషం వచ్చిందనుకోండి. D = R1 + R2 - R3 అవుతుంది. ఇక్కడ మీ క్వశ్చన్లో ఏమన్నారండి? రెండు సంఖ్యలను 33తో భాగిస్తే, అంటే D వాల్యూ మీకు 33 అన్నారు. వచ్చే శేషాలు వరుసగా ఎంత? R1 = 21, R2 = 28. అయితే ఆ రెండు సంఖ్యల యొక్క మొత్తాన్ని 33తో భాగిస్తే, ఈ రెండు సంఖ్యల యొక్క మొత్తాన్ని మళ్ళీ అదే సంఖ్య 33తో భాగిస్తే వచ్చే శేషం ఎంత? అంటే ఇప్పుడు మీకు R3 వాల్యూ ఎంత అని అడిగినారండి. సో R3 = ఏమవుతుందండి? D - R1 - R2 అవుతుంది, అంతేనా? D = ఎంత ఉంది మీకు? R3 = ఇటు D ఇటు వస్తుందండి మీకు. R3 కనుక ఇటు వస్తే R1 + R2 - D అవుతుంది, అంతేనా? R1 వాల్యూ ఎంత? 21 28 - 33 9 49 - 33 అంటే 6 16 మీకు రైట్ ఆన్సర్ అండి. Chords AB and CD of a circle intersect externally at P. If AB = C, CD = 3 cm, PD = 5 cm, then length of PB is. ఒక వృత్తంలోని రెండు జాలు AB మరియు CD వృత్తానికి బయట P అనే బిందువు వద్ద ఖండించుకున్నాయి.
ఒకవేళ ఏబీ ఈక్వల్ టు 6, సిడి ఈక్వల్ టు 3, పీడీ ఈక్వల్ టు 5 అయితే పీబీ యొక్క పొడవు ఎంత? ఒక సర్కిల్ ఉందండి సెంటర్ మీకు, ఇది ఒకటి ఏబీ అనేది ఒకటి ఉంది, ఏబీ, ఇంకోటి సిడి అనేది ఒకటి ఉంది. ఈ రెండు బయట పి అనే పాయింట్ వద్ద ఖండించుకుంటున్నాయి. ఇది సి, ఇది డి. ఇక్కడ మీకు ఏబీ ఈక్వల్ టు 6 అన్నారు, సిడి ఈక్వల్ టు 3 అన్నారు, పీబీ ఈక్వల్ ఎంత అన్నారండి? సారీ, పీడీ ఈక్వల్ టు 5 అన్నారు. అయితే పీబీ వాల్యూ ఎంత? అంతేనా? మీకు ఒక ఫార్ములా ఉంటుందండి. ఇలా కనుక ఖండించుకుంటే ఇది ఏబి సిడి పి అయితే, ఈ పాయింట్ పి అయితే మీకు పీబీ ఇంటూ పిఏ ఈక్వల్ టు, అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఈ లెంత్ ఇంటూ ఈ లెంత్ ఈక్వల్ టు పీడీ ఇంటూ పీసీ అవుతుందండి. ఇక్కడ నుండి ఈ లెంత్ ఈక్వల్ టు టోటల్ లెంత్. సో ఇక్కడ మీకు ఏమవ్వాలి? 5 ఇంటూ 5 ప్లస్ 3 టోటల్ ఎంత? 8 ఈక్వల్ టు పీబీ ఇంటూ, అంటే పీబీ అనే వాల్యూని కనుక నేను ఎక్స్ అనుకుంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 6 అవ్వాలి. ఎంత అండి? ఎక్స్ ప్లస్ 6. సింపుల్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ ఎంత ఉందండి? 40 ఉందా? మీరు ఆప్షన్ నుండి కనుక చూస్తే 4 కనిపిస్తుంది ఇక్కడ. అంటే ఇక్కడ కనుక మీరు 4 అయితే 4 ప్లస్ 6 అంటే అవుతుంది చూడండి, 40 ఉందా? అంటే 40 ఈక్వల్ 40 అయిందా? అంటే ఈ వాల్యూ ఎంత ఉండాలండి? మీకు 4 ఉండాలి. ఆప్షన్ డి మనకి రైట్ ఆన్సర్. మీరు ఇంకా x² ప్లస్ 6x ఈక్వల్ 40 చేసి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ సాల్వ్ చేయకండి మీరు. క్వశ్చన్ నెంబర్ 46. O is the orthocenter of triangle ABC and if BOC equal to 110 degrees then BAC will be. O అనే బిందువు త్రిభుజం ట్రయాంగిల్ ABC యొక్క లంబ కేంద్రము. ఒకవేళ BOC 110 డిగ్రీస్ అయితే BAC యొక్క విలువ ఎంత? రైట్, ఒక ట్రయాంగిల్ ఉందండి ABC, దీనికి ఆర్థో సెంటర్ ఇక్కడ O ఉందనుకోండి. ఓకే, BOC మీకు ఇచ్చినారా? మీకు ఫార్ములా ఏముంటుందంటే ఇక్కడ ఏ దగ్గర కనుక టీటా యాంగిల్ చేస్తే ఇక్కడ చేసే యాంగిల్ మీకు 180 మైనస్ టీటా అవుతుందండి. మీ క్వశ్చన్లో BOC వాల్యూ ఇచ్చినారండి, అంటే 180 మైనస్ టీటా వాల్యూ మీకు ఇచ్చినారు. 180 మైనస్ టీటా వాల్యూ ఎంత అన్నారు? 110 డిగ్రీస్ అన్నారు. అప్పుడు మీకు టీటా వాల్యూ కనుక్కోమన్నారు. సో అప్పుడు 180 మైనస్ 110 ఎంత అవుతుంది? 70 అవుతుందా? ఓకే, ఆప్షన్ బి. క్వశ్చన్ నెంబర్ 47. 2 sides of a parallelogram are 20 and 25. If the altitude corresponding to the side of a length 25 centimeters is 10 centimeter, then the altitude corresponding to the other pair of side is. ఒక సమాంతర చతుర్భుజం యొక్క భుజాలు 20 మరియు 25 సెంటీమీటర్లు. 25 సెంటీమీటర్ల భుజం మీద గీయబడిన ఉన్నతి 10 సెంటీమీటర్లు అయినా మరొక భుజం మీదకు గీయబడిన ఉన్నతి యొక్క విలువ ఎంత? చూడండి, మీకు ఒక ప్యారలోగ్రామ్ ఉందండి. ఇలా ఒక ప్యారలోగ్రామ్ ఉంది ABCD అని. దీంట్లో ఈ లెంత్ 20 అనుకున్నారనుకోండి, ఈ లెంత్ ఎంత? 25. ఇప్పుడు ఏమన్నారండి, మీకు సైడ్ 25 మీదకి డ్రా చేసిన పర్పెండిక్యులర్, అంటే ఇలా ఒక పర్పెండిక్యులర్ కనుక డ్రా చేస్తే ఈ పర్పెండిక్యులర్ లెంత్ మీకు ఎంత అన్నారు? 10 అయితే ఇప్పుడు ఈ సైడ్, ఇప్పుడు ఇది 20 ఉందా? ఇప్పుడు దీనిపై కనుక మీరు ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసుకున్నారనుకోండి, ఇక్కడ నుండి కనుక మీరు దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసి ఇక్కడికి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసుకున్నారనుకోండి, ఈ పర్పెండిక్యులర్ లెంత్ ఎంత అని అడిగినారండి. సింపుల్ అండి. మీకు ఏరియా ఆఫ్ ప్యారలలోగ్రామ్కి ఫార్ములా ఏముంటుందండి? బేస్ ఇంటూ హైట్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ప్యారలలోగ్రామ్ యొక్క సైడ్ ఇది తీసుకున్నారనుకోండి, అంటే 25 తీసుకున్నారనుకోండి, ఈ ప్యారలలోగ్రామ్ పైకి వచ్చిన హైట్ ఎంత ఉందండి? 10 ఉంది, అంతేనా? ఇది ఏరియా. ఒకవేళ ఈ ప్యారలలోగ్రామ్కి కనుక మీరు సైడ్ ఇది అనుకున్నారనుకోండి, 20 అవుతుందా సైడ్? 20. ఇప్పుడు దీనిపైన డ్రా చేసిన లంబం వాల్యూ ఎంత? మీకు అనుకోమన్నది ఇదే కదా. ఈ వాల్యూ మీరు హెచ్ అనుకున్నారనుకోండి, 20 ఇంటూ హెచ్ అవుతుంది. ఇది ప్యారలలోగ్రామ్ ఏరియానే, ఇది ప్యారలలోగ్రామ్ ఏరియానే, అంటే 2 ఈక్వల్ అవ్వాలా? చూడండి, 10 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది. హెచ్ ఈక్వల్ ఎంత? 25/2 అంటే మీకు 12.5. సో ఆప్షన్ సి అండి మనకి. క్వశ్చన్ నెంబర్ 48. A right prism has a triangular base whose sides are 13, 20 and 21 centimeters. If the altitude of the prism is 9 centimeter, then its volume is. ఒక లంబ పట్టకం యొక్క భూమి 13, 20, 21 సెంటీమీటర్ భుజాలు గల త్రిభుజాకారంలో ఉంది. పట్టకం యొక్క ఎత్తు 9 సెంటీమీటర్లు అయినా దాని ఘనపరిమాణం ఎంత? మీకు ప్రిజంకి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారండి. ప్రిజం వాల్యూమ్కి ఫార్ములా ఏముంటుందండి? ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ ఉంటుంది.
ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ప్రిజం వాల్యూమ్కి ఫార్ములా ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఇప్పుడు మీకు ప్రిజంలో బేస్ ఏ ఫామ్లో ఉంది? ప్రిజంలో బేస్ అనేది త్రిభుజాకారంలో ఉంది. ఆ త్రిభుజం యొక్క సైడ్స్ ఎంత? మీకు త్రిభుజాకారంలో ఉంది, దాని సైడ్స్ ఎంత? 13, 20, 21. ఇంతేనా? ఇప్పుడు దీని ఏరియా ఇంటూ దీని హైట్ అయితే మీకు 9 అని ఇచ్చినారా? ఓకే, హైట్ అయితే 9. ఓకే, మీ ఆన్సర్ అనేది 9 మల్టిపుల్ కావాలండి. కానీ మీరు ఇక్కడ చెక్ చేస్తే చూడండి 13, 14, 14, 13, 11, 34 అన్నీ సేమ్ నెంబర్స్తో ఫామ్ అయినాయి కాబట్టి ఇవన్నీ మీకు 9 డిజిట్స్, 9 మల్టిపుల్సే. ఓకే, ఇప్పుడు దీని ఏరియా కనుక్కోవాలంటే ఏంటండి? ట్రయాంగిల్ ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఫార్ములా ఏముంటుంది? డెల్టా ఈక్వల్ టు ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ ఏ. ఇది మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాదండి, అందుకని మనం ఈ ఫార్ములా అప్లై చేస్తున్నాం. ఎస్ వాల్యూ ఎంత? 13 + 14 24, 34, 54. ఎస్ వాల్యూ 54/2 అవుతుంది, అంటే 27. సో డెల్టా ఈక్వల్ టు ఎస్ వాల్యూ ఏమో 27 మీకు, ఎస్ మైనస్ ఏ 27 - 13 అంటే మీకు 14 ఇంటూ 27 - 21 అంటే మీకు 6 ఇంటూ 27 - 20 అంటే 7 అండి. రైట్. మీరు కనుక సింపుల్గా అబ్జర్వ్ చేస్తే ఈ 27కి దీంట్లో ఉన్న ఒక 3 × 2 రాగా రాసుకున్నారనుకోండి, 27 × 3 అంటే ఎంత అండి? 81 కదా, 81 రాసుకోవచ్చు. రైట్, 21 × 3 లాగా. 2 × 7 ఎంత? 14 స్క్వేర్ లాగా రాసుకోవచ్చా? ఈ 14 2 × 7 14 స్క్వేర్. 81 అంటే మీకు √81 అంటే 9, √14 స్క్వేర్ అంటే 14. సో 14 × 9 ఎంత చెప్పండి నాకు? 126 అంతేనండి. 140కి ఒక 14 తక్కువ, 126. సో ఏరియా ఆఫ్ బేస్ అనేది మీకు 126 వచ్చింది. సో 9 6 ఎంత అండి? 54. యూనిట్ డిజిట్ 4 కావాలి. సో 4 2 దగ్గర ఉంది మీకు. 9 2 18కి 34 యూనిట్ డిజిట్ అవ్వాలి. 34 ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది మీకు. ఇంకా మిగిలింది మీరు చేయాల్సిన అవసరం ఏం లేదండి. ఇక్కడ మీకు 2 స్టేట్మెంట్లు ఇచ్చినారండి క్వశ్చన్ నెంబర్ 49లో. ఇఫ్ m = √5 + √5 + √5 డాష్ అండ్ n = √5 - √5 - √5 డాష్ ఇన్ఫినిటీ. ఇటువంటి క్వశ్చన్స్ని మనము సర్చ్లో చాలాసార్లు చేస్తామండి. ఇప్పుడు m = √5 ఇది ఇన్ఫినిటీ వరకు ఉంది కాబట్టి నేను ఒక్క 5ని వదిలేసి ఇక్కడ నుండి ఇక్కడ వరకు నేను మళ్ళీ m అని రాసుకోవచ్చా అండి? రాసుకోవచ్చు కదా. సో దీన్ని బట్టి మనం ఏం రాసుకోవచ్చు అంటే m² = 5 + m అని రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. సిమిలర్గా n = 5, n అనేది ఇన్ఫినిటీ వరకు ఉంది కాబట్టి ఈ ప్లేస్లో n అని రాసుకోవచ్చా? ఇక్కడ నుండి నేను తీసుకోవచ్చు కదా. n² = ఏమొస్తుందండి? 5 - n వస్తుంది. సో ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఈక్వేషన్ 1 - 2 చేస్తే ఏమొస్తుందండి? m² - n² = 5 + m. ఓకే, ఇక్కడ మైనస్ చేస్తే -5 అవుతుంది, +n అవుతుంది. అంతేనా? ఇది 2 క్యాన్సిల్ అవుతుంది. m² - n²ని m + n ఇంటూ m - nగా రాసుకోవచ్చు, ఈక్వల్ టు m - m + n. ఇటు సైడ్ m + n ఉందా? ఈ 2 క్యాన్సిల్ అయినాయి మీకు మళ్ళీ. సో m - n = ఎంత అండి? 1 వచ్చింది. ఇటు క్యాన్సిల్ అయిందంటే 1 మిగులుతుంది కదా. సో m - n 1 కనుక అటు వస్తే -1 0. m - n - 1 = 0. ఆప్షన్ డీలో ఉంది మనకి. క్వశ్చన్ నెంబర్ 50. మీకు a² + b² = 2 అన్నారండి, అండ్ c² + d² = 1 అన్నారు. మీకు కనుక్కోమన్నది ఏముంది? ab - dc² + ac + bd². ఎక్స్పాండ్ చేయండి. దీన్ని చేస్తే ఏమొస్తుందండి? a² b² వస్తుంది, d² c² వస్తుంది, -2 టైమ్స్. ఇక్కడ మీకు ABCD అన్నీ ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్గా ABCD రాస్తాను అండి. ప్లస్ ఇది a² c² వస్తుంది, b² d² వస్తుంది, +2 టైమ్స్ మళ్ళీ ABCD వస్తుంది, ABCD +2 ABCD -2 ABCD క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ చూడండి a² b² a² c²లో నేను a² కనుక కామన్ తీస్తే ఈ రెండిట్లో నుండి ఏం మిగులుతుంది నాకు? b² + c² మిగులుతుంది. ఓకే, a² కామన్ తీస్తే b² + c² మిగులుతుంది. కానీ నాకు b² + c² వాల్యూ తెలియదు కాబట్టి నేను ఏం చేస్తానంటే
నేను ఏం చేస్తానంటే చూడండి, ఈ రెండింటి నుండి కామన్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఏబి ఉంది, ఇది ఉందా? ఇది మీ క్వశ్చన్ అనేది ప్రింటింగ్ రాంగ్ ఉందండి. మీ క్వశ్చన్లో కరెక్షన్ ఉంది కొంచెం. మీరు ఒకసారి క్వశ్చన్ చూడండి. ఇక్కడ మీ క్వశ్చన్ కొంచెం రాంగ్ ఉందండి. ఇక్కడ మీకు ఏడి రావాలండి, ఏబీ కాదు, ఇది బీసీ రావాలి ఇది. ఓకే, ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేస్తే మీకు ఏమొస్తుందండి? ఏ స్క్వేర్ డి స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ సి స్క్వేర్ మైనస్ 2 ఏబిసిడి వస్తుంది. దీన్ని స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ డి స్క్వేర్ ప్లస్ 2 ఏబిసిడి వస్తుంది. ఈ రెండు మీకు క్యాన్సల్ అవుతాయా? చూడండి, ఏ స్క్వేర్ డి స్క్వేర్ ఏ స్క్వేర్ సి స్క్వేర్లో ఈ రెండిట్లో కనుక మీరు ఏ స్క్వేర్ కామన్ తీసుకున్నారనుకోండి, డి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ ఈ రెండిట్లో మీరు బీ స్క్వేర్ కామన్ తీసుకున్నారనుకోండి, ఏమొస్తుంది మీకు? సి స్క్వేర్ డి స్క్వేర్ వస్తుంది. అంతేనా? చూడండి, సి స్క్వేర్ డి స్క్వేర్ వాల్యూ ఎంత అండి మీకు? ఈ వాల్యూ 1 కదా. 1 అయిపోయిందంటే మిగిలింది ఎంత? ఏ స్క్వేర్ బీ స్క్వేర్. ఏ స్క్వేర్ బీ స్క్వేర్ వాల్యూ ఎంత మీకు? 2. సో మీ ఆన్సర్ ఎంత అండి? డి, ఆప్షన్ డి. మీకు క్వశ్చన్ నెంబర్ 51 టు క్వశ్చన్ నెంబర్ 55 మనకి డిఐ క్వశ్చన్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 51 టు 55 మనకి డిఐ అండి. ఇక్కడ మీకు బార్గ్రాఫ్ రూపంలో ఇవ్వడం జరిగింది డిఐ. మీకు ఏంటంటే 2005, 6, 7, 8, 9 ఈ 5 ఇయర్స్లో ఒక్కొక్క మీకు ఏదంటే స్కూల్ గురించి ఇచ్చినారండి. మీకు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆప్టెడ్ ఫర్ 3 డిఫరెంట్ స్పెషలైజేషన్స్ డ్యూరింగ్ ద గివెన్ 5 ఇయర్స్ ఇన్ యూనివర్సిటీ. ఒక యూనివర్సిటీలో 2005లో హిందీ ఎంత, ఇంగ్లీష్ ఎంత, మ్యాథమెటిక్స్ ఎంత జాయిన్ అయినారో ఆ డీటెయిల్స్ ఇచ్చినారండి. అలా మీకు 5, 6, 7, 8, 9 వరకు ఇచ్చినారు 5 ఇయర్స్. క్వశ్చన్ నెంబర్ 51 చూద్దాం ఇప్పుడు. అవుట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆప్టెడ్ ఫర్ ద గివెన్ 3 సబ్జెక్ట్స్ ఇన్ ఇయర్ 2009, 38% వర్ గర్ల్స్. హౌ మెనీ బాయ్స్ ఆప్టెడ్ ఫర్ మ్యాథమెటిక్స్ ఇన్ ద సేమ్ ఇయర్? ఓకే, మీకు 2009వ సంవత్సరంలో ఇచ్చిన 3 సబ్జెక్టులను ఎంచుకున్న మొత్తం విద్యార్థుల సంఖ్యలో 38% మంది బాలికలు అయితే, అదే సంవత్సరంలో ఎంతమంది అబ్బాయిలు గణితాన్ని ఎంచుకున్నారు? ఆన్సర్ కెనాట్ బి డిటర్మైన్డ్ అండి. ఆప్షన్ బి, ఆప్షన్ 3. ఎందుకంటే మీకు 2009లో మొత్తం స్టూడెంట్స్ ఎంత అండి? చూడండి, 20 + 20 40, 40 + 5 45. 45,000లో 38% అనేది గర్ల్స్ అండి. మిగిలింది ఎంత అవ్వాలి? 62%. 62% బాయ్స్. మీకు టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ చెప్పగలుగుతారు, కానీ ఈ మ్యాథ్స్లో మీకు మ్యాథ్స్లో ఎంతమంది ఉన్నారండి? మీకు మ్యాథ్స్ తీసుకున్న వాళ్ళ సంఖ్య ఎంత? మ్యాథ్స్ అంటే మీకు లాస్ట్ ఇది ఎంత ఉందండి? 5,000 ఉంది. ఇదన్నీ 1000లో వచ్చినారు కాబట్టి ఈ వాల్యూ మీకు 5,000. ఈ 5,000లో గర్ల్స్ ఎంత, బాయ్స్ ఎంత చెప్పలేమండి మనం. టోటల్లో అయితే బాయ్స్ ఎంత, గర్ల్స్ ఎంత చెప్పొచ్చు. ఈ స్కూల్ మొత్తంలో, ఈ యూనివర్సిటీ మొత్తంలో బాయ్స్ ఎంత, గర్ల్స్ ఎంత చెప్పొచ్చు, కానీ దీంట్లో బాయ్స్ ఎంత, గర్ల్స్ ఎంత మనం చెప్పలేమండి. మీకు అది చెప్పాలంటే మ్యాథమెటిక్స్లో బాయ్స్కి గర్ల్స్కి రేషియో తెలవాలి. మీకు తెలియదు కాబట్టి మనం ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ మనకి. క్వశ్చన్ నెంబర్ 52. If the total number of students in the university in the year 2007 was 455,030, the total number of students who opted for the given 3 subjects was approximately what percent of the total subject? 2007వ సంవత్సరంలో విశ్వవిద్యాలయంలో మొత్తం విద్యార్థుల సంఖ్య 4,55,030. రైట్. మీకు 2007లో యూనివర్సిటీలో మొత్తం స్టూడెంట్స్ ఎంత అండి? ఇంత 4,55,030. అయితే 2007వ సంవత్సరంలో విశ్వవిద్యాలయంలో మొత్తం విద్యార్థుల సంఖ్య 4,55,030 అనొచ్చు. ఇచ్చిన 3 సబ్జెక్టులను ఎంచుకున్న మొత్తం విద్యార్థుల సంఖ్య మొత్తం సబ్జెక్టుల్లో సుమారుగా ఎంత శాతం ఉన్నారు? ఇప్పుడు మీకు 2007లో ఈ 3 సబ్జెక్ట్స్ని ఎంచుకున్న వాళ్ళు ఎంత అండి? చూడండి, 15 ఇది మీకు 15 15 30 30 + 10 40 అంటే 40,000. రైట్. మీరు అబ్జర్వ్ చేస్తే ఈజీగా చూడండి, ఇక్కడ మీకు దీంట్లో 10% ఎంత అండి? దీంట్లో 10% వాల్యూ, దీంట్లో 10% వాల్యూ మీకు 45,503 అండి. ఇక్కడ ఎంత ఉందండి మీకు న్యూమరేటర్లో? 40,000 ఉందండి. అంటే మీ ఆన్సర్ 10% కన్నా తక్కువ కావాలా? సో 10% కన్నా తక్కువ మీకు ఈ రెండే ఉన్నాయండి. దీంట్లో 5% అంటే ఎంత అవుతుందండి? 10% వాల్యూ ఇది, 5% వాల్యూ అంటే మీకు అప్రాక్సిమేట్లీ 20
3,000 వరకు వస్తుంది, లెస్ దెన్ 23,000 అంతేనా. కానీ మనకు ఉంది 40,000. సో మీకు ఆన్సర్ 2 రైట్ అవుతుందండి. అంటే 45,000 అనేది 10% అయితే 1% అంటే మీకు 4,500 కదండి. సో 4,500 తీసేస్తే ఎంత అవుతుంది? అప్రాక్సిమేట్లీ 9% వరకు వస్తుంది కదా. క్వశ్చన్ నెంబర్ 53. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆప్టెడ్ ఫర్ హిందీ అండ్ మ్యాథమెటిక్స్ ఇన్ ఇయర్ 2006, 7 and 9 టుగెదర్? 2006, 7, 9 సంవత్సరాల్లో హిందీ మరియు గణితాన్ని ఎంచుకున్న మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? హిందీ అంటే మీకు ఫస్ట్ దండి, మ్యాథ్స్ అంటే లాస్ట్ అండి. అంటే ఇది హిందీ అయితే ఇది మీకు మ్యాథ్స్. ఏ ఇయర్లో? 2006, 2007 and 2009లో. చూడండి ఇక్కడ ఎంత ఉంది టోటల్? ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 10 ఉంది, సారీ 5 ఉంది, అంటే 25. మళ్ళీ ఇక్కడ 25 అయిందా? ఇక్కడ 15 అంటే ఎంత అండి? 30 ప్లస్ 25 అంటే 55. ఓకే, 55 ప్లస్ 35 అంటే ఎంత అండి? 60 ప్లస్ 30 అంటే 90 ప్లస్ 5 ఎంత? 95. అంటే మీకు 95,000 రావాలి టోటల్. మీకు ఆప్షన్లో ఉందా అండి? అది లేదు కాబట్టి మనకు ఆన్సర్ 4 అండి, నన్ ఆఫ్ దిస్. క్వశ్చన్ నెంబర్ 54. The total number of students who opted for mathematics in year 2005 and 2008 together is approximately what percent of the total number of students who opted for all the 3 subjects in the same years? 2005 మరియు 8 సంవత్సరాలలో మ్యాథమెటిక్స్ ఎంచుకున్న విద్యార్థుల సంఖ్య అదే సంవత్సరాలలో అన్ని సబ్జెక్టులను ఎంచుకున్న మొత్తం విద్యార్థుల సంఖ్యలో ఎంత శాతం? చూడండి, 2005, 2008. దీంట్లో మ్యాథ్స్ అంటే లాస్ట్ది కదా. మ్యాథ్స్ ఎంత అండి? ఇక్కడ 15, ఇక్కడ మ్యాథ్స్ ఎంత? 30. అంటే టోటల్ ఎంత? 15 ప్లస్ 30 45. ఇప్పుడు ఈ ఇయర్లో టోటల్ ఎంత అండి? 5 ప్లస్ 35 40, 40 ప్లస్ 15 55, 55 ప్లస్ 25 అంటే 70, 70 ప్లస్ 30 అంటే 100, 100 ప్లస్ 30 అంటే 130. చూడండి, 130లో 45 ఎంత శాతం అండి? మీరు 40% అన్నారనుకోండి, దీంట్లో 40% ఏమవుతుందండి? 13 మూల 39, 13 నాళ్ళ 52 అవుతుంది. అంటే 40% వాల్యూ మీకు 52 అవుతుంది. అదే 30% వాల్యూ తీసుకుంటే ఎంత అవుతుంది? మీకు 39 అవుతుంది. ఈ 45 అనేది ఈ రెండింటికి మధ్యలో ఉంది కాబట్టి మీ ఆన్సర్ ఎక్కడ ఉండాలండి? 30కి ఎక్కువ అవ్వాలి, 40కి తక్కువ అవ్వాలి మీ ఆన్సర్. చూడండి, 30కి ఎక్కువ, 40కి తక్కువ ఎక్కడ ఉంది? ఈ 2 ఆప్షన్లు ఉన్నాయి మీకు. అంటే ఈ 2 ఆన్సర్లు మీకు కావు. రైట్, 39%. 40% అంటే ఎంత అండి? 52 కదా. ఓకే, ఇక్కడ ఎంత ఉందండి మీకు? 40% అంటే 52 ఉంది. దానికన్నా మీకు 7 తగ్గాలి. 7 తగ్గాలంటే ఎంత తగ్గాలి చూడండి. ఇక్కడ మీకు టోటల్ అనేది 140 వస్తుందండి. డినామినేటర్లో టోటల్ చేస్తే మీకు 140 వస్తుంది. సరే, ఇక్కడ 140 వచ్చిందంటే మీకు 40% వాల్యూ ఏం కావాలి? 30% వాల్యూ ఏం కావాలి చెప్పండి నాకు. మీకు 40% వాల్యూ ఏమో 56 కావాలి, 30% వాల్యూ ఏం కావాలి? 14 మూల 42 కావాలి. అంటే మీకు 30% కన్నా కొంచెం ఎక్కువ ఉందా చూడండి. 45 అంటే 42 కన్నా ఎంత ఎక్కువ ఉంది? 3 ఎక్కువ ఉంది. దీంట్లో 2% వాల్యూ ఎంత చూడండి. 2% వాల్యూ అంటే 2.8 కదా. అంటే మీకు 44.8 వాల్యూ ఎంత అండి? 32% వస్తుందా? సో మీకు 32కి దగ్గరలో ఉండాలి మన ఆన్సర్. What is the ratio of the number of students who opted for English in years 2006 and 2008 together to the number of students who opted for Hindi in year 2005 and 2009? 2006 మరియు 8 సంవత్సరాల్లో కలిపి ఇంగ్లీష్ కోసం ఎంచుకున్న మొత్తం అభ్యర్థుల సంఖ్యకి మరియు 5 మరియు 9లో హిందీ కోసం ఎంచుకున్న అభ్యర్థుల సంఖ్యకు నిష్పత్తి ఎంత? నిష్పత్తి అడిగినారు. 2006, 2008లో, 2006, 2008లో ఇంగ్లీష్ అంటే మీకు మిడిల్ది కదండి. 25 and 30, ఇది 55. ఓకే, టోటల్ ఎంత? 5, 9లో, 2005 and 2009లో దేనికి మీకు? హిందీ. ఓకే, 2005లో హిందీ ఎంత అండి? ఇక్కడ 5 ఉంది. 2009లో హిందీ ఎంత ఉంది? 20 ఉంది, 25 ఉంది. సో 5 11 టైమ్స్ క్యాన్సల్ అవుతుంది, 5 టైమ్స్ క్యాన్సల్ అవుతుంది. అంటే 11:5 మీకు రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 1.